శ్యామల వాళ్ళమ్మ 20 రోజులు ఈ మధ్య నోటీసులు వచ్చాక నోటీసులు వచ్చిన తర్వాత ఏంటమ్మా ఇప్పుడు మీ సమస్య ఏంటమ్మా? మా సమస్య లేదండి, ఆడ ఇచ్చి ఇంటి ఉంచుకున్నాం మోటార్ కార్, అదే లేదు రోడ్డు పడుతుంది అన్నారు. సరే ఆ చెట్టు కింద చేయండి ఇవ్వండి అన్నాం. ఎందుకు ఇప్పుడు ఇక తప్పితే మీకు లేదు ఇంకేమి? ఏమి లేదు మాకు ఇక తినటానికి కూడా లేదు. కాసం దెబ్బ వచ్చి చచ్చిపోయాడు. ఎవరు మీ భర్త గారు? ఎవరు? శేషగిరిరావు గారు. కూతురు ఏదో దెబ్బ చేసి చచ్చిపోయింది. ఏదో ఒక ముందు తెచ్చి పెడుతున్నాడు తింటున్నాము. అది ఇప్పుడు అధికారులు వచ్చారమ్మా మీ దగ్గరికి? ఎవరో వచ్చారంటే నిన్న వచ్చారా? నిన్నటి దాకా రాలేదు ఎవరు? నిన్న వచ్చారు. ఏమంటారమ్మా నిన్న వచ్చి? సరేనమ్మా, మీకేం కాదు, మేము అండగా ఉంటాము, డెఫినెట్గా అండగా ఉంటాము, అందుబాటులో ఉంటాం మీకు. మేము ఆల్రెడీ ఇప్పుడు బ్రహ్మయ్యతో కూడా కనుక్కో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నోటీసులో పెట్టే వచ్చాము. ఓకేనా? ఒకసారి మిమ్మల్ని అసలు విషయం అయితే కనుక్కోమని చెప్పారు. మీ సమస్య మొత్తం కూడా మేము చూస్తాము. పార్టీ మీకు అండగా నిలబడిద్ది, జగన్మోహన్ రెడ్డి గారు అండగా నిలబడతాడు. ఇది రాజకీయ కోణంలో చూస్తలేదు మేము, లేకపోతే ఇంకో కోణంలో చూడలేదు. ఇది కేవలం ఏంటంటే మానవత్వంతో చూసి వచ్చిన కేసే తప్పనిచ్చింది. ఇది వేరే ఇంకొక కోణం కాదు, వేరే ఆలోచన కూడా కాదనమాట. రాయపూడి గ్రామానికి వచ్చాము మేము. ఈ రాయపూడి గ్రామానికి ఎందుకు వచ్చామంటే ఒక 4-5 రోజుల నుంచి ఒక కేసు హైకోర్టులో నడుస్తూ ఉంది. ఆ కేసు సారాంశం ఏంటంటే ఒక తల్లి శేషగిరమ్మ, ఆమె మనవరాలు శ్యామల. తల్లి శేషగిరమ్మ అనే ఆవిడికి 90 సంవత్సరాలు, మనవరాలు శ్యామల అనే అమ్మాయి కొద్దిగా మెంటల్లీ డిజేబుల్. ఈ పరిస్థితుల్లో మాకు కారుణ్య మరణాన్ని ప్రసాదించండి అని హైకోర్టును వేడుకున్నారు. ఈ వేడుకున్నటువంటి విషయం మీడియా ద్వారాగా, పేపర్ల ద్వారాగా బయటకు వచ్చింది. ఏంటని పూర్వపరాలు కొద్దిగా పరిశీలన చేస్తే అర్థమైంది ఏంటయ్యా ఇక్కడంటే, ఎవరైతే శేషగిరమ్మ ఉందో శేషగిరమ్మ భర్త చనిపోయాడు. శేషగిరమ్మ కూతురు వెంకాయమ్మ 20 రోజుల క్రితం చనిపోయింది. ఇప్పుడు ప్రస్తుతం ఆవిడ మనోరాలను పెట్టుకొని మెంటల్లీ డిజేబుల్ పర్సన్ తోటి ఆమె ఇక్కడ కాలం వెళ్ళబోస్తూ ఉంది. ఈ క్రమంలో రాజధాని అభివృద్ధిలో భాగంగా అందరి దగ్గర నుంచి పొలాలు తీసుకున్నారు, స్థలాలు తీసుకున్నారు. ఈ తీసుకున్నటువంటి పరిస్థితులన్నీ చూస్తే వీళ్ళకి ఎటు నుంచి ఎటు చూసుకున్నా కూడా ఒక 5 సెంట్ల స్థలం మాత్రమే ఈ శేషగిరమ్మకు ఉంది. 5 సెంట్ల స్థలాన్ని కూడా ప్రభుత్వం మీద నమ్మకంతో, విశ్వాసంతో వీళ్ళు ఇవ్వటం జరిగింది. ఇచ్చిన తర్వాత వీళ్ళకి ఆ 5 సెంట్లలో ఉండే ఇల్లు తప్పితే ఇక మరొకటి లేదు. వాళ్ళకి మాత్రం ప్రభుత్వం ఏదైతే చెప్పిందో ఏ ఒక్క అంశాన్ని కూడా నెరవేర్చకుండా మీరు ఉన్నటువంటి 5 సెంట్లు మీరు మాకు ఇచ్చారు కాబట్టి మీరు ఖాళీ చేసి వెళ్ళిపోండి అనేదాన్ని అధికారులు వచ్చి చెప్పడం జరిగింది. ఈ అధికారులు చెప్పిన దాని మీద వాళ్ళలో ఒక ఆందోళన ప్రారంభమైపోయింది. 90 సంవత్సరాల వయసు నాకు, నా మనోరాలు చూస్తేనేమో ఆరోగ్యరీత్యా సరిగా లేదు, 20 రోజుల క్రితం చూస్తేనేమో కుమార్తె చనిపోయి ఉంది. ఈ పరిస్థితుల్లో దిక్కుదోచని పరిస్థితుల్లో ఏంటి పరిస్థితి అని చెప్పని ఆలోచన చేస్తే వాళ్ళకి కనపడిందల్లా ఏంటంటే ఇక రోజు ఈ టెన్షన్ పడి మనం రోడ్డు మీదకి వచ్చేసి ఉన్న ఇళ్ళు అధికారులు బలవంతంగా ఖాళీ చేసి మమ్మల్ని రోడ్డు మీద వేసేస్తే ఇక మా పరిస్థితి ఏందని చెప్పానంటే ఎవరో ఒక లాయర్ గారి దగ్గరికి వెళ్తే ఆయనకి చెప్పింది, అయ్యా ఇక మాకు చావే శరణ్యం, ఇక మాకు చావు తప్పితే ఏమీ లేదు, ఇక మేము బతుకుండి మమ్మల్ని ఇల్లు ఖాళీ చేయించేసి మేము రోడ్డు మీదకి వచ్చేసే పరిస్థితుల్లో బతకటం కంటే మరణించటం మేలని చెప్పని హైకోర్టుని వేడుకుంది. ఇవాళ మేము పార్టీలకు అతీతంగా పార్టీని అసలు కాసేపు పక్కన పెట్టాలి. ఎందుకంటే వీళ్ళని చూస్తూ ఉంటే పార్టీలు అనే అంశమే ఇక్కడ లేదు, ఇక్కడ హ్యూమానిటీ గ్రౌండ్ అంతే. ఇవాళ మనం సింగపూర్ కావచ్చు, జపాన్ కావచ్చు, అమెరికా కావచ్చు, రాజధానిని మనం అద్భుతంగా అమోఘంగా తీర్చిదిద్దుతున్నామని చెప్పి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా తిరుగుతూ ఉన్నాం. ఈ తిరిగే క్రమంలో ఇక్కడ ఇచ్చినటువంటి రైతులు ఇచ్చినటువంటి పొలాలకి దిక్కు లేదు, అది కాసేపు పక్కన పెట్టేయండి. ఇక్కడ మేమేమడుగుతా ఉన్నామంటే పొలాలు ఇచ్చిన రైతులకు ఇళ్ళు ఉన్నాయి, ఏదో రకంగా వాళ్ళు కింద మీద పడతా ఉన్నారు. అసలు వీళ్ళ పరిస్థితి ఈ 5 సెంట్ల స్థలం కూడా వాళ్ళు ఉండటానికి
నిలువ ఉన్నటువంటి నీడను కూడా తీసేస్తే వీళ్ళ పరిస్థితి ఏంటి? ఇది ప్రభుత్వం చేయదగ్గటువంటి పనేనా అని అడుగుతా ఉన్నాం మేము అడిగేది ఏంటంటే ప్రభుత్వాన్ని, వాళ్ళు ఏదైతే డిమాండ్ చేస్తూ ఉన్నారో వాళ్ళకు కావాల్సినటువంటి చక్కగా ఒక కేర్ టేకర్ని వాళ్ళు అడుగుతూ ఉన్నారు. మేము ఉండటానికి ఒక ఇల్లు, మాకు కావాల్సినటువంటి మెడిసిన్, మాకు కావాల్సిన మొత్తం కూడా ప్రభుత్వం సమకూర్చాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది కదా అని అడుగుతూ ఉన్నారు వాళ్ళు. ఈ అడిగే క్రమంలో ఆమెకి లోపల నుంచి ఆ బాధ ఆవేదన ఆపుకోలేకపోతా ఉంది. ఎందుకంటే ఆమెకు ఒక శూన్యం కనపడతా ఉంది. ఒకవేళ ఏదన్నా రాత్రి ఏదో పోలీసు వాళ్ళు వచ్చారని చెప్పి చెప్తా ఉన్నారు. మరి పోలీస్ డిపార్ట్మెంట్కి వీళ్ళకి ఏంటి సంబంధం అర్థం కావట్లేదు. ఎవరైనా వస్తే సిఆర్డీ అధికారులు రావాలి. మేము నిన్న పొద్దున ఇక్కడికి వస్తున్నామని చెప్పి చెప్పేంత వరకు ఏ అధికారి రాలేదని చెప్తా ఉన్నారు వాళ్ళు. నిన్న మధ్యాహ్నం ఎంఆర్ఓ వచ్చారని చెప్పి చెప్తా ఉన్నారు. ఎంఆర్ఓ వచ్చి వాళ్ళ నుంచి స్టేట్మెంట్ అడుగుతా ఉన్నాడు తప్ప నుంచి వాళ్ళకి ఒక గ్యారంటీ ఇవ్వట్లేదు. ఈ పరిస్థితుల్లో ఒక రాజకీయ కోణంలోనూ ఇంకో కోణంలోనూ దీన్ని చూడటం అంటే దుర్మార్గం, దౌర్భాగ్యం. ఇది ఒక మానవత్వంతో వచ్చాం మేము. రెండవది, మాకు ఒక బాధ్యత ఉంది. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక బాధ్యత ఉంది. ఆ హ్యూమానిటీ గ్రౌండ్లో ఆ తల్లిని, ఆ మనవరాలు ఇద్దరిని కూడా వాళ్ళ బాధ తెలుసుకోవాలి. ఈ తెలుసుకున్నటువంటి అంశాన్ని స్పష్టంగా మేము మా పార్టీ అధ్యక్షుడికి చెప్తాము. ఇంకా కుదిరితే వీళ్ళకి గనక ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి, ఈ నిమిషానికైనా స్పందించి వాళ్ళు అడుగుతున్నటువంటి డిమాండ్స్ ఏదైతే ఉన్నాయో వాటిని స్పష్టంగా కనుక నెరవేర్చకుండా వాళ్ళని కనుక ఇక్కడి నుంచి కనుక ఖాళీ చేయించి బలవంతంగా తీసుకెళ్లాలని ఆలోచన చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ఒప్పుకోము, ఊరుకోము. అవసరమైతే వచ్చి ఇక్కడ కూర్చుంటాం. ఇది ఎంత దూరం వెళ్ళినా సరే వీళ్ళకి న్యాయం జరిగేంత వరకు మాత్రం మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒప్పుకునే ప్రసక్తే లేదు. ఎందుకంటే ఇది మానవత్వం. ఇక్కడ ఉన్నటువంటి మీడియా మిత్రులు మీకు బాధ్యత ఉంది, నాకు బాధ్యత ఉంది, ఇక్కడ ఉన్న ప్రతి మనిషికి బాధ్యత ఉంది. ఎందుకంటే వాళ్ళకి భవిష్యత్తు కనపట్టలేదు. ఈ పరిస్థితుల్లో వాళ్ళకి ప్రభుత్వం అండగా నిలబడాలి, ఒక ధైర్యం ఇవ్వాలి, ఒక భరోసా ఇవ్వాలమ్మా. మిమ్మల్ని మేము కదిలించము, మీరు ఎక్కడే ఉండండి, మీరు హ్యాపీగా ఉండండి, మీకేమేం కావాలో మొత్తం మేము చూసుకుంటాము అనేటువంటి పరిస్థితి, ఒక ధైర్యం, భరోసా ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వం ఇవాళ కంప్లీట్గా నిర్లక్ష్యానికి గురి చేసేసి అతను చెప్తా ఉన్నాడు. వాళ్ళకి సంబంధించిన మనిషి ఏం చెప్తా ఉన్నాడు? నేను సంవత్సరాలు తిరిగా, నేను పలకరిచ్చినోడు లేడు, 2 నిమిషాలు టైం ఇచ్చినోడు లేడు. నిన్న మొన్నట్లో పేపర్లో హైకోర్టులో కేసులు వేసిన తర్వాత, పేపర్లో వచ్చిన తర్వాత, మీరు వస్తున్నారని చెప్పి తెలిసిన తర్వాత నిన్న మధ్యాహ్నం కావాలి ఎంఆర్ఓ గారు వచ్చారని చెప్పి చెప్తా ఉన్నారు. ఇదే పని హ్యూమానిటీ గ్రౌండ్లో కళ్ళ ముందు కనపడుతున్నటువంటి సత్యము, ఒక నిజము. దీన్ని ఎందుకని అంత ముందు రాలేదని మేము అడుగుతా ఉన్నాం. మేము ఈ రోజు కూడా మేము అడుగుతా ఉన్నాం. గుర్తుంచుకోండి, దీన్ని ఒక రాజకీయ కోణంలో చూడొద్దు, ఒక రాజకీయ పార్టీలో చూడొద్దు. ఇవాళ మీరు రాజధాని అని చెప్పి ఒక అద్భుతం అని చెప్పి చేస్తా ఉన్నారు. దానికి మేము పూర్తిగా సహకరిస్తా ఉన్నాము. అందులో భాగంగా ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో చూడండి. ఫస్ట్ వీళ్ళకి న్యాయం చేయండి, వీళ్ళతో ప్రారంభించండి జస్టిఫికేషన్. ఇక్కడ ఉన్నటువంటి తల్లి మనవరాలు, ఈ ముసలమ్మకి మనవరాలకి న్యాయం చేయండి. ఇక్కడ ప్రారంభిద్దాం మనం. ఏంటి? హ్యూమానిటీ గ్రౌండ్లో వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళకి ధైర్యం, భరోసా కల్పిద్దాం. ఇక్కడి నుంచి ప్రారంభిద్దాం అభివృద్ధి అంటే బిల్డింగ్లు కడితే కాదు కదా. బిల్డింగ్లు ఒక పార్ట్ అభివృద్ధిలో. మనుషులు కదా, మనుషులు బ్రతికుండాలి, వాళ్ళు హ్యాపీగా బతికుండాలి, వాళ్ళకు ఆత్మవిశ్వాసంతో బతికుండాలి. ఇవన్నీ ఏమీ లేకుండా వాళ్ళ స్థలాలు మేము తీసేసుకుంటాము, మీరు బయటికి వెళ్ళిపోండి, మీరేం చేసుకుంటారో మాకు అనవసరం, మేము మీకేమో నీడ కూడా లేదు, మీకు ఎక్కడ స్థలం చూపించము, ఇల్లు చూపించము అంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? ఇవాళ జరుగుతున్న పరిణామాలని ఒక్కసారి రాజకీయ పార్టీ కోణంలో చూడకుండా ప్రభుత్వం ఆలోచన చేయాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఈ దశలో కనుక వాళ్ళు ముగిచ్చేసి వాళ్ళని హ్యాపీగా సాటిస్ఫై చేస్తే వెల్ అండ్ గుడ్. లేకపోతే ఖచ్చితంగా 100కి 100% మేము దీనిని ఇటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒక ప్రజా ఉద్యమం రూపంలో తీసుకెళ్తాము. రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ ఏం జరుగుతున్నటువంటి వాస్తవాలను కూడా ప్రజలకు తెలియజేస్తాం. ఈ తెలియజేసేటువంటి అంశాలు స్పష్టంగా వాళ్ళు మాట్లాడినటువంటి ప్రతి మాట కళ్ళ ముందు కనపడతా ఉంది. దీనిని ఇంతటితోటి ముగిస్తే ప్రభుత్వానికి మంచిది, వాళ్ళకి ఒక ధైర్యం వచ్చింది. ఇటు పక్కన మాకు కూడా ఏమనిపించింది అంటే, రైట్, ప్రభుత్వం స్పందించింది, హ్యూమానిటీ గ్రౌండ్లో స్పందించి వాళ్ళకి న్యాయం చేసినటువంటి మాకు కూడా కాన్ఫిడెన్స్ లెవెల్స్ కనపడతాయి. అంతే తప్పనిచ్చి మా ఇష్టారాజ్యంగా చేస్తాము, ప్రభుత్వం మాది, అధికారులు మా వాళ్ళు, మేము ఉన్న బలంగా బయటికి పంపించేస్తాము, వాళ్ళ వాళ్ళని చావమని చెప్పంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించము. ఆ కుటుంబానికి, ఆ తల్లికి, ఆ మనవరాలకి ఇద్దరికి మేము ఎప్పుడు 24/7 అండగా ఉంటాము. వాళ్ళకి న్యాయం జరిగే వరకు వాళ్ళ తరఫున మేము పోరాటం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం.